బీసీ బంద్ సందర్భంగా హైదరాబాద్ లో పెట్రోల్ బంక్, టిఫిన్ సెంటర్లపై కొంతమంది దాడులకు పాల్పడ్డారు. వారిని అర్ధరాత్రి కాచిగూడ, నల్లకుంట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్ట్ చేశారని బీసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. చూసుకుంటే కనుక నిన్న అయితే 42% రిజర్వేషన్ల కొరకు బీసీ సంఘాలన్నీ కూడా అయితే ఆ ధర్నాకు పూనుకున్న నేపథ్యంలో ధర్నాకు మద్దతిస్తూ అనేక పార్టీలు కూడా వారికి తోడుగా కలిసి వచ్చాయి. అనేక పార్టీల సమక్షంలోనే బీసీ ధర్నా నిర్వహించారు. ధర్నా మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించారు. అయితే అక్కడక్కడ స్వల్ప మొత్తం ఉద్రిక్తలకు దారి తీసినటువంటి పరిస్థితులు గతంలో కూడా అయితే పోలీస్ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో బంద్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు చోటు లేదు, ప్రశాంత వాతావరణంలో బంద్ని నిర్వహించుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. మనం చూసుకుంటే కనుక నిన్న ఏదైతే ఈ యొక్క నల్లకుంట పోలీస్ స్టేషన్ ఉందో, ఈ యొక్క నల్లకుంట పోలీస్ స్టేషన్కు నిన్న బీసీ నాయకులు అయినటువంటి ఎవరైతే ఈ యొక్క ఉద్రిక్తకర పరిస్థితులని సృష్టించిన నేపథ్యంలో వారిని 8 మందిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. 8 మందిని అయితే కాచిగూడ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసేసి ఈ యొక్క నల్లకుంట పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో నల్లకుంట పోలీస్ స్టేషన్కు వాళ్ళని తరలించడం జరిగింది. వాళ్ళని తరలించిన తర్వాత అయితే దానిపైన మొత్తంగా కూడా వాళ్ళని ఏ విధంగా మొత్తంగా కూడా ఈ విధంగా అయితే అరెస్ట్ చేస్తారు అంటూ కూడా అడ్వకేట్లు కూడా మనతో పాటు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. మొత్తంగా ఇక్కడ చూసుకుంటే కనుక అయితే ఈ విధంగా అయితే అర్ధరాత్రి సమయంలో వచ్చేసి ఆ యొక్క బీసీ నాయకులను అదుపులోకి తీసుకోవడం హేమమైన చర్య. ఎవరినైనా అరెస్ట్ చేసేటప్పుడు ముందుగా నోటీసులు ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా అయితే ఎవరు కూడా పారిపోయే వాళ్ళు కాదు, అయితే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు మొత్తంగా కూడా స్థానికులై ఉన్నారు కాబట్టి వారిపైన ఒకసారి ప్రభుత్వం కానీ ఇటు పోలీస్ అధికారులు కూడా అయితే వాళ్ళపైన అయితే ఎలాంటి చర్యలకు పూనుకోకుండా మరోసారి ఆలోచించాలంటూ కూడా అడ్వకేట్లు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.